హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. ఇంకో మినీ వ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసిన. నిన్న టెంపుల్కి వెళ్ళిన వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయాక ఖమ్మంలో దగ్గరలో ఉన్న లకారం మినీ ట్యాంక్ బండ్ పక్కన ఇంకోటి గొరిల్లా పార్క్ అని ఉంటుంది, అక్కడికైతే వచ్చేసినాము. దానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్. ఇక్కడ ఫోటో షూట్స్ చేస్తారు, బర్త్డేస్, చాలా వాకింగ్ ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పార్క్ అయితే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఇక మన ఇండియన్ మామ్స్ ఉన్నాక మనకి ఫుడ్ గురించి టెన్షన్ కానీ ఎలాంటిది ఉండదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తారు కదా. అట్లా మొత్తం కంప్లీట్ అయిపోయాక పార్క్కి వచ్చి కూర్చొని అయితే మంచిగా అందరం అయితే లంచ్ కంప్లీట్ చేసేసినాం. అంతా లంచ్ కంప్లీట్ చేసినాక చాలాసేపు ఒక 2-3 అవర్స్ అయితే మేము అదే పార్క్లో మంచిగా ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని, అంటే మంచి టైం వచ్చేసి 1 అట్లా అవుతుంది. ఈ ఎండలో మళ్ళీ జర్నీ చేస్తే మొత్తం ఎదురెండి ఉంటుంది మళ్ళీ మా ఇంటికి వెళ్ళేసరికి. కానీ ఇక పార్క్లోనే టైం స్పెండ్ చేసి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయినాం. చూడండి, ఇక్కడ పార్క్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక బైక్ ఉంటే ఆ బైక్ మీద అయితే అందరం ఒక ఫోటోషూట్ తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చేసినాము. లోపలికి వచ్చినాక కొన్ని వీడియోస్ తీసుకుందామంటే ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదు. మా బావని వీడియో తీద్దాం దా బావా అని అంటే అస్సలు చూడండి, మా గీతతో కానీ నాతో కానీ ఒక్క వీడియో చక్కగా దిగడు తీయడు, మొత్తం కామెడీ చేస్తాడు. మొత్తానికైతే కొన్ని రీల్స్ కోసం అయితే తీసుకొని అట్లా కూర్చున్నాం ఎండకి. ఇక్కడ ఎందుకు ఇంత సైలెంట్గా కూర్చున్నామంటే పార్క్లో ఒక కపుల్ వచ్చిర్రు, మంచిగానే ఉన్నారు, కేక్ కట్ చేసి అంతా అయిపోయింది. తర్వాత ఏమైందేమో సడన్గా గొడవ పడుతున్నారు. ఆ గొడవ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరిగా, మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఎట్లుంటుంది, ఎక్కడ ఏదైనా గొడవ అయితే అందరూ అటే చూస్తారు కదా, సేమ్ ప్రాసెస్ మేమందరం కూడా అట్లనే మునిగిపోయినాము. అదంతా పక్కన పెడితే మా గీత అక్కడ ఫన్ ఏం చేస్తుందంటే, అట్లా రావాల్సిన ఏజ్లో వీళ్ళతోటి వస్తున్నా అని అంటుంది. కొద్దిసేపు అట్లా నవ్వుకున్నాం. వీడియోలు అన్నీ అయిపోయినాక చెట్టుకొక్కళ్ళు పుట్టకొక్కళ్ళు అన్నట్టుగా కూర్చున్నారు. చూడండి, ఎండ మా అత్తమ్మకి ఇక్కడ చెట్టు కింద కూర్చున్న చెమటలు అయితే వస్తున్నాయి అన్నమాట. మొత్తానికైతే సండే రోజు ఇలా టైం స్పెండ్ చేసినాము. చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించింది. నెక్స్ట్ టైం కూడా రావాలనిపించింది అంట వీళ్ళందరికీ, తీసుకొని పోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.